అందరికీ నమస్తే అండి. రాజకీయం చేయాలంటే చాలా అంశాలు ఉన్నాయి మన రాష్ట్రంలో. వైసీపీ అందులో ఆరితేరింది. కానీ పనికిమాలిన విషయాలు, సిల్లీ విషయాలు, అసలు అనవసరం అసందర్భ విషయాలను పట్టుకొని రాజకీయంగా సోషల్ మీడియాలో రచ్చ చేసి దాని నుంచి ఏదో లబ్ధి పొందాలనుకోవడం ఖచ్చితంగా వైసీపీకి బుర్ర తక్కువ పని అనుకోవచ్చు. చాలా సింపుల్గా ఒక విషయం చెప్తా. వేదిక మీద ప్రధానమంత్రి గారు ఉన్నారు, ముఖ్యమంత్రి గారు ఉన్నారు, ఉప ముఖ్యమంత్రి గారు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, రాష్ట్ర మంత్రులు ఉన్నారు, కేంద్ర మంత్రులు ఉన్నారు. ఈ క్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు స్పీచ్ ఇచ్చారు, మాట్లాడి ఆయన అటుగా వెళ్ళి ఆయన సీట్లో కూర్చున్నప్పుడు నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి గారు దగ్గరకు పిలిచి ఆయనకు ఒక చాక్లెట్ ఇచ్చారు. అది ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో రకరకాలుగా ప్రచారం చేస్తున్నారు. ఒకటోది ఏంటంటే రాష్ట్రానికి నిధులు ఇవ్వలేదు కానీ పవన్ కళ్యాణ్ గారికి చాక్లెట్ ఇచ్చారు అని. 2015లో వచ్చినప్పుడేమో చెంబుతో మట్టి నీళ్లు ఇచ్చారు, ఇప్పుడేమో చాక్లెట్ ఇచ్చారు అని. ఇంకోటి అంబటి రాంబాబు గారు లాంటి నాయకులేమో పవన్ కళ్యాణ్ని నరేంద్ర మోదీ గారు చిన్నపిల్లాళ్ళ చూస్తారు, అందుకే చాక్లెట్ ఇచ్చారు అని. ఇదే నరేంద్ర మోదీ గారు 2-3 నెలల కిందట విశాఖపట్నంలో జరిగిన సభలో పవన్ కళ్యాణ్ గారిని ఏమాటన్నారో తెలుసా? ఆయన ఒక శక్తిగా పోల్చారు, ఒక తరంగంగా పోల్చారు. సో అట్లా పవన్ కళ్యాణ్ గారు చిన్నపిల్లాడో లేదంటే రాజకీయంగా ఒక శక్తి అనేది నరేంద్ర మోదీ గారికి క్లారిటీ ఉంది, చంద్రబాబు గారికి క్లారిటీ ఉంది, జనసేన పార్టీ వాళ్ళకి రాష్ట్రంలో రాజకీయంగా అందరికీ క్లారిటీ ఉంది. బహుశా అంబటి రాంబాబు గారికి క్లారిటీ లేదేమో. పైగా ఈ విషయంలో మనం తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే నరేంద్ర మోదీ గారి దగ్గర ఎప్పుడూ కూడా, ఎందుకంటే ఆయన ఎప్పుడూ స్పీచ్లు ఇస్తూ ఉంటాడో, అందులోకి ఆయన బహిరంగ వేదికల మీదకు వెళ్తున్నప్పుడు, బహిరంగ సభలకు వెళ్తున్నప్పుడు, ఆయన స్పీచ్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఆయన జేబులో చాక్లెట్లు పెట్టుకుంటాడు ఆయన. అవి చాక్లెట్లు కాదు, తేనె అండ్ పుదీనా, తేనె పుదీనా కాస్త నిమ్మరసం అండ్ అల్లం వీటితో కలిపి తయారు చేసిన ఒక ఆయుర్వేద ఔషధం, ఆయుర్వేదంతో తయారు చేసిన ఒక బిల్ల చాక్లెట్. అది చాక్లెట్ అనొచ్చు, ట్యాబ్లెట్ అనొచ్చు. ట్యాబ్లెట్ కాదులే, అదేమి డ్రగ్ కాదు, అదేమి మెడిసిన్ కాదు, అది ఒక ఆయుర్వేద ఔషధం అనమాట. సో దాన్ని నరేంద్ర మోదీ గారు ఎక్కడ బహిరంగ సభకు వెళ్తున్నా ఆయన దగ్గర ఖచ్చితంగా పెట్టుకుంటారు. అది మాట్లాడడానికి ఒక 10 నిమిషాల ముందు దాన్ని మింగుతారు. దానివలన కాస్త నోరు ఫ్రెష్గా ఉంటుంది, గొంతులో ఏమైనా ఉన్నా సరే పోతుంది, దగ్గు అనేది రాకుండా ఉంటుంది, స్పీచ్కి అంతరాయం లేకుండా ఉంటుంది. సో అది ఒక రకంగానే దగ్గు మందు. సో అది పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే సందర్భంలో 2-3 సార్లు దగ్గుతూ మాట్లాడారు కాబట్టి కాస్త గొంతు ఇన్కన్వీనియన్స్గా ఉన్నట్టు ఫీల్ అయ్యారు కాబట్టి దాన్ని తగ్గించడానికి నరేంద్ర మోదీ గారు తన దగ్గర ఉన్న చాక్లెట్ ఇచ్చారు. దీనిలో రాజకీయం లేదు, ఇంకే వ్యవహారం లేదు, అది వాళ్ళిద్దరి మధ్య ఉన్న బాండింగ్ అనేటట్టు చూడొచ్చు. దాన్ని కూడా వైసీపీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ దాన్ని ఫన్నీ చేస్తారనమాట. ఇష్టం వచ్చినట్టు కామెంట్లు, సెటైర్లు, దాని మీద ఇంకా రకరకాల ఏమంటుంది చిన్నపిల్లాళ్ళ చూస్తాడని, అదని ఇదని ఇష్టం వచ్చినట్టు, అది మనం చెప్పుకోవడానికి అసభ్యకరమైన కామెంట్లు కూడా పెడుతున్నారు దాని మీద కూడా. సో ఇది ఇక్కడ ఇదే వేదికలో నారా లోకేష్ గారిని కూడా నిన్ను ఎన్నిసార్లు రమ్మనాలి, నువ్వు ఒకసారి ఢిల్లీకి వచ్చి కలువు అన్నారు. ఇదే మాట నరేంద్ర మోదీ గారు 3 నెలల కిందట విశాఖపట్నంలో జరిగిన సభలో కూడా నారా లోకేష్ గారిని ఉద్దేశించి అదే అన్నారు, నువ్వురా వచ్చి ఢిల్లీ వచ్చి నన్ను కలువు, నేను నిన్ను కలవమన్నా నువ్వు కలవట్లేదు అని. అది కూడా నరేంద్ర మోదీ గారు లోకేష్ గారితో ఉన్న చనువు కొద్దీ ఏదో ఆ చనువు కావచ్చు, లేదా ఆ బాండింగ్ కోసం అలా మాట్లాడి ఉండొచ్చు, దాన్ని వాడుకుని ఉండొచ్చు. సో దీనిలో కూడా రాజకీయం వెతకాల్సిన పని లేదు. సాధారణంగా నరేంద్ర మోదీ గారిలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఆయన సభా వేదిక మీద ఉన్నప్పుడు తన రాజకీయ ప్రత్యర్థులు ఉన్నా సరే వాళ్ళతో చాలా ఫన్నీగా ఉంటాడు ఆయన, చాలా చనువుగా ఉంటాడు ఆయన, చాలా చొరవతో ఉంటారు. మోదీ గారిలో ప్రత్యేకత అదే. అదే రోజు మన ఆంధ్రప్రదేశ్లో సభ జరిగిన రోజే కేరళలో కూడా సభ జరిగింది. అక్కడికి కాంగ్రెస్ ముఖ్య నాయకుడు శశి థరూర్ కూడా వెళ్ళారు. ఎంపీ, కాంగ్రెస్ పార్టీ ఎంపీ, ముఖ్య నాయకుడు శశి థరూర్ వెళ్తున్నప్పుడు అతన్ని కూడా చాలా దగ్గరగా ఆలింగనం చేసుకొని నరేంద్ర మోదీ గారు చాలా చనువుగా మాట్లాడారు. అసలు శశి థరూర్ అండ్ నేను ఒకే వేదిక మీద పాల్గొంటే చాలామందికి నిద్ర కూడా పట్టదు, చాలామంది కల్లోకి వస్తాం మేము అని కూడా ఆయన మాట్లాడారు. అంటే అది ఆయనకి ఇచ్చిన విలువ. ఆయన రాజకీయ పార్టీ వేరైనప్పటికీ, ఆయన రాజకీయ ప్రత్యర్థి అయినప్పటికీ శశి థరూర్కి ప్రధానమంత్రి మోదీ గారు ఇచ్చిన విలువ అది.
సో అది అక్కడ రాజకీయంగా ఎవరున్నా సరే ఆయన పార్టీలో అది ఇది చూడకుండా ఒక ఒక సానుకూల వాతావరణం క్రియేట్ చేయడం, ఒక చొరవగా మాట్లాడడం, చనువుగా మాట్లాడడం అది అలవాటు. సో దాన్నే ఈ విధంగా వైసీపీ వాళ్ళు క్రియేట్ చేయడం, ప్రచారం చేయడం, సోషల్ మీడియా పైత్యం అనుకోవాలి అంతే. థ్యాంక్ యూ.